హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హంపీస్ వరల్డ్. ఈజీగా చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బాండీ పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అందులో జీలకర్ర వేసి అది చిటపటలు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేయాలి. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసి కదపాలి. అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేలాగా వేగనివ్వాలి. పక్కన చింతపండు రసం తీసి అందులోకి 3 టేబుల్ స్పూన్ కారాన్ని, 2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి కలిపి పెట్టాను. కలుపుకున్న దాన్ని ఆనియన్స్ బాగా మసలాయి కదా, అందులోకి ఈ ఎసరుని పోయాలి. ఎసరుని పోసి మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఎసరు బాగా మసిలిన తర్వాత ఇందులో ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకొని, సరిపోకపోతే దాన్ని యాడ్ చేసుకో. కేజీన్నర చేపలకి నేను 3 టేబుల్ స్పూన్ కారాన్ని, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేశాను. ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టిన ఫిష్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన దాన్ని గరిటె పెట్టి తిప్పకూడదు, అలా చేప ముక్కలంతా కుదుర్చుకోవాలి, అంతా కలిసిలా కుదుర్చుకోవాలి. దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ. దానికోసం జీలకర్ర మెంతులు వేయించుకొని మిక్సీ చేసి ఆ పొడిని అందులో కలపాలి. కలిపి మూత పెట్టి మంచిగా బాగా ఫిష్ మొత్తం మెత్తగా ఉడకనివ్వాలి. అది ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలాని, కొత్తిమీరని వేసుకొని దించేసుకోవచ్చు. అంతేనండి, ఈజీగా టేస్టీగా చేపల పులుసు రెడీ అయినా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్.